జై భారతమాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. ఇవాళ మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఆ కథ కోపాన్ని గురించి. ఒక అతను ఉన్నట్టు, అతని పేరు నారాయణ. ఈ నారాయణ ఏంటంటే, నారాయణ భార్య పెళ్ళయింది, చాలా కష్టపడుతున్నాడు. ఇతను మామూలుగా కట్టెలు కొట్టి సంపాదించేవాడు. కానీ ఏమనిపించిందంటే, అయ్యో నన్ను పెళ్లి చేసుకుని వచ్చింది నా భార్యని నేను సుఖపెట్టలేకపోతున్నాను, కనీసం ఒక సొంత ఇల్లు అన్నా లేదు, ఎవరింట్లోనూ ఉంటున్నాం అని ఇతను నేనేమైనా సరే బాగా సంపాదించాలి అని అనుకున్నట్టు. అని అనుకున్నప్పుడు ఇతను ఊరి వాళ్ళందరూ కూడా ఎక్కడికో వెళ్ళి అక్కడ దూరదేశాలకు వెళ్ళి సంపాదించుకుని వస్తాము అని బయలుదేరుతున్నారు. ఇతను భార్యకి చెప్పాట, నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళి సంపాదించుకొని వెనక్కి వస్తాను, అప్పటిదాకా నువ్వు జాగ్రత్తగా మీ నాన్నగారు మీ అమ్మతో పాటు ఉండు, నేను వెనక్కి వచ్చాక మనం చాలా సంపాదించి వస్తాను, అప్పుడు మనం సుఖంగా ఉండొచ్చు అని. భార్యకి ఇష్టం లేదు భర్తను పంపించడం, కానీ ఇతను ఏంటంటే వెళ్ళిపోతాను, ఏమైనా సరే బాగా సంపాదించాలి అనే కోరికతో బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇదివరకు రోజుల్లో 18వ శతాబ్దిలో ఆంధ్ర ప్రాంతం నుంచి చాలామంది బర్మాకి వెళ్ళేవాళ్ళు. బర్మాకి వెళ్ళి బర్మాలో అక్కడ అడవుల్లో కట్టెలు కొట్టే పనిచేసి చాలా సంపాదించుకొని వెనక్కి వచ్చి ఇక్కడ ఇల్లు కొనుక్కునేవాళ్ళు. సరిగ్గా ఇది అలాంటి కథే. అందుకనే రంగూనుకి వెళ్ళాడు నాయుడు బాబా అని పాటలు కూడా ఉండేవి. బర్మాకి అప్పుడు రాజధాని రంగూను అని. ఈ రోజుల్లో దుబాయ్కి వెళ్తున్నారు చాలామంది, చదువుకున్న వాళ్ళే దుబాయ్కి వెళ్ళి బాగా సంపాదించుకొని వస్తున్నారు. అలాగా ఇతను కూడా దూరదేశం వెళ్ళాడు. చాలా ఒక యజమాని దగ్గర కుదిరాడు. కట్టెలు కొట్టడం ఒకటే వచ్చు, కట్టెలు కొట్టడం కాకుండా నెమ్మదిగా ఆ యజమాని దగ్గర ఆ వ్యాపార ఆ సరళి అంతా కూడా నేర్చుకున్నాడు. యజమానికి చాలా దగ్గర బంధువులాగా అయిపోయాక చాలా కాలం గడిచింది. తను వదిలేసి రావడానికి అవకాశం లేకుండా యజమాని పెద్దవాడు, దాంతో ఏంటంటే కూడా ఉండాల్సి వచ్చింది. మొత్తానికి చాలా కాలం గడిచింది. చాలా కాలం గడిచాక ఇతను ఏంటంటే, ఇంక నేను వెళ్ళిపోతాను, నా భార్యను ఒక్కదాన్ని అక్కడ వదిలిపెట్టేసి వచ్చాను, నేను నా భార్యను చూసుకోవాలి, ఇప్పుడు సంపాదించింది నాకు చాలా, నా జీవితం అంతా, నేను వెళ్ళిపోతానని యజమానితో చెప్పాడు. యజమాని అన్నాడు, చాలా బాగుంది, సరే నువ్వు వెళ్ళిపో, నేను నీకు ఒక సలహా ఇస్తాను, ఎప్పుడైనా కోపం వస్తే కనుక కోపంలో ఆవేశంలో ఏ పనే చేయకు, కొంచెం ఆలోచించు, లేదా ఇవాళ కోపం వస్తే మర్నాడు నువ్వు నిర్ణయం తీసుకో, నువ్వు ఆ కోపానికి తగ్గ ప్రతిక్రియ నువ్వు చెయ్యి అన్నాడు. అని అంటే ఇతను సరే అన్నాడు. సరే అని వెనక్కి తిరిగి వచ్చాడు. మధ్యలో ఇన్నాళ్ళ కాలంలో మధ్యలో ఎక్కడో ఉత్తరం రాయడం లేదా ఎవరైనా వెళ్తుంటే భార్య దగ్గరికి కొంత డబ్బు పంపించడమే చేశాడు తప్ప, ఇతను ఆ రోజుల్లో ఉత్తరాలు లేవు, అలాగే బహుశా ఉత్తరాలు ఉండుండవు కూడా అని అతను ఊరికి వచ్చేసిన తర్వాత సరే ఇంకా ఇంటి దగ్గరికి వస్తున్నాడు. రాత్రి అయిపోయింది. ఏమైనా సరే చాలా జాగ్రత్తగా భార్యకి తెలియకుండా ఒక్కసారిగా ఒక ఆశ్చర్యం కలిగేట్టు చేద్దాము అని చెప్పేసి వచ్చేసి ఇంటికి వచ్చి తలుపు తడదామని తలుపు తట్టకుండా కిటికీలోంచి చూద్దాము అని కిటికీలోంచి చూశాడు. ఒక్కసారి స్టన్ అయ్యాడు. ఎందుకంటే భార్య ఒక్కతే లేదు, భార్యతో పాటుగా ఇంకోతను ఎవరో మంచం మీద పడుకుని ఉన్నారు. చాలా కోపం వచ్చేసింది భార్య మీద చాలా కోపం వచ్చింది. వాడిని చంపేద్దామన్నంత కోపం వచ్చింది. సరే ఈ లోపల యజమాని చెప్పింది గుర్తొచ్చింది. కోపం వచ్చినప్పుడు వెంటనే ఏ ప్రతిచర్య చేయొద్దన్నాడు కదా, అక్కడి నుంచి నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోయి ఆ పక్కన ఒక నది ఉంటే ఆ నది ఒడ్డున కూర్చుని చాలా దుఃఖించాడు. అయ్యో, ఈ భార్య కోసమా, ఈవిడ నేను వెళ్ళిపోగానే మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టుంది, ఈ భార్య కోసమా నేను ఇంత కష్టపడి ఇంత సంపాదించాను, నా సంపాదన అంతా నదిలో పడేస్తాను అనుకున్నాడు. అని అనుకున్నాక ఒకసారి నా కోపాన్ని నా భార్యకి చెప్పి అసంతృప్తి వస్తుంది కదా, అవతల వాళ్ళని తిట్టినా కొట్టినా కోపం వచ్చినప్పుడు కొట్టి, వీలైతే ఇలా చేసావు, నువ్వు నన్ను ద్రోహం చేసావు అని చెప్పి నేను ఇంత సంపాదించాను అని ఏడ్చేట్టు చేసి నేను అప్పుడు వెళ్ళిపోదాం వెనక్కి, మళ్ళీ యజమాని దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుని మర్నాడు తెల్లారేదాకా ఉండి ఆ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తుంటే మనస్సు రగిలిపోతోంది, కళ్ళు ఎర్రబడిపోయి చేతులు వణికిపోతున్నాయి. అతని కోపం తట్టుకోలేనట్టుగా ఉంది. మధ్యలో ఏదన్నా ఒక ఆయుధం ఏదన్నా కనిపిస్తే దాంతో కొట్టేద్దాం భార్యని అని అనుకుని ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఇంట్లో చూస్తే ఇంటి దగ్గరికి వెళ్తే ఆవిడ బయట ముగ్గేస్తోంది. వెళ్ళి నుంచునేసరికి ఆవిడ ముగ్గేస్తున్నప్పుడు ఒకసారి తలెత్తి చూసింది.
ఒక్కసారి కళ్ళ నిండా ఆనందం ఆవిడికి. పరిగెత్తుకుంటూ వచ్చేసి కావలించేసుకుని గట్టి గట్టిగా అరిచేస్తుంది, నాన్న నాన్న ఎవరొచ్చారో చూడు, మీ నాన్న వచ్చారా అనేసరికి లోపల నుంచి ఒక 16 ఏళ్ల కుర్రాడు బయటకు వచ్చాడు. అమ్మ నాన్న వచ్చారా అని. ఇతనికి ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ 16 ఏళ్ల క్రితం ఇతను వెళ్ళిపోయాడు. అప్పుడు తన భార్య గర్భవతి. 16 ఏళ్ల పిల్లాడు తనలాగే ఉన్నాడు, తనంత ఎత్తున్నాడు, తనంతలా ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న అని కావలించేసుకున్నాడు. ఒక్కసారి ఇతను అనుకున్నాడు, నా యజమాని ఎంత మేలు చేశాడు. నిన్న రాత్రి నేను కోపంలో నా భార్యని, నా బిడ్డని కూడా, నా బిడ్డని తెలియకుండా నేను ఎంత దుర్మార్గం పని చేసుండేవాడిని. ఈ రోజున నాకు ఇంత ఆనందాన్ని నా యజమాని అతను ఇచ్చిన సలహా వల్ల, అతను ఇచ్చిన సందేశం వల్ల వచ్చింది అని చాలా ఆనందపడ్డాడు. భార్య కొడుకు ఇద్దరు కూడా చాలా ఆనందపడ్డారు. ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి పెద్ద పండగ చేశారు. ఇంతకీ ఈ కథలో నీతి ఏంటంటే, కోపం వచ్చినప్పుడు వెంటనే మనం ఆ కోపాన్ని ప్రదర్శించకూడదు. సాధారణంగా కోపం వచ్చినప్పుడు ఏం చేయాలనిపిస్తుంది అంటే, మన ఎదుర్కొండే ఎవరైనా ఉంటే వాళ్ళని తిట్టేస్తాం. మనకంటే మన అధికారులైతే కోపం వాళ్ళు మన తిడుతున్నారు, కోపం వచ్చింది, ఏం చేస్తాం? ఏమి మాట్లాడకుండా ఊరుకుంటాం, మనస్సులో కోపాన్ని పెట్టుకొని బయటకు వస్తాం. బయటకు వచ్చిన తర్వాత మనకి ఆ కోపం, అయ్యో ఇంత మాట పడ్డానే, అయ్యో నన్ను ఇలా అన్నారే అని ఆ మనస్సులో కోపం అవతల వాళ్ళ మీద ద్వేషంగానా మారుతుంది, లేదా బాధగా దుఃఖంగా మారుతుంది. అంటే మన మనస్సు అనేది ఒక పెద్ద ఉద్యానవనం అనుకోండి. ఈ ఉద్యానవనంలో అన్ని పూల మొక్కలు ఉండాలని మనం అనుకుంటామా, ముళ్ళ కంపలు ఉండాలనుకుంటామా? పూల మొక్కలే ఉండాలనుకుంటాం. అంటే మంచి భావాలే ఉండాలనుకుంటాం. కానీ కోపము, ద్వేషము, అసూయ, దుఃఖము ఇవన్నీ కూడా ముళ్ళ కంపలు లాంటివి. మరి ఈ ముళ్ళ కంపలు ఏం చేస్తాయి అనంటే, మనకు భగవద్గీతలోనే కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో ఒక మాట చెప్తారు. జాయతో విషయాన్ పుంస సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామాత్ క్రోధో విజాయతే. అసలు కోపం ఎందుకు వస్తుంది అన్నదానికి పరమాత్మ ఏం చెప్పారంటే, ధ్యాయతో విషయాన్ పుంస, మనుషులకి కోపం ఎందుకు వస్తుంది అంటే, ఎప్పుడైతే ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తామో, ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తామో దానితో మనకి సంబంధం ఏర్పడుతుంది. ఏదైనా ఒక షాపుకి వెళ్తాం, ఒక షాపులో ఒక చీర చూస్తాం, లేదా ఒక వస్తువు చూస్తాం, కొనుక్కోవాలనుకుంటాం. కానీ కొనడానికి అంత డబ్బులు లేవు. అప్పుడు ఏంటంటే వెనక్కి వచ్చేస్తాం. కానీ దాని గురించే ఆలోచిస్తుంటాం. దాని గురించి ఆలోచిస్తుంటే ఏమవుతుందంటే, మనం కొనలేం కాబట్టి ఒక కోరిక మొదలవుతుంది. ఆ కోరిక తీరదు కాబట్టి కోపం వస్తుంది. అందుకని కోపానికి కారణం కోరిక. బుద్ధ భగవానుడు కూడా అదే చెప్తాడు. ఒక కోరిక నీకుంటే ఆ కోరిక వల్ల నీకు కోపం వస్తుంది అని. జాయతో విషాన్ పుంస సంగస్తేషూపజాయతే సంగా సంజాయతే కామాత్ క్రోధోభిజాయతే. అంటే ఏదైనా ఒక విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తే ఆ విషయాన్ని గురించి సంబంధం వస్తుంది. ఆ సంబంధం వల్ల కోరిక వస్తుంది, కోరిక వల్ల కోపం వస్తుంది. మరి కోపం వల్ల ఏమవుతుంది అంటే, క్రోధాద్భవతి సమ్మోహ, క్రోధం వల్ల మోహం వస్తుంది, సమ్మోహం వల్ల బుద్ధి పోతుంది, మతిపోతుంది. కోపం వచ్చిన వాళ్ళ ఆలోచన సరిగ్గా ఉండదు. తాగిన వాళ్ళు ఎలా అయితే ఆలోచించలేరో, కోపం వచ్చిన వాళ్ళు అలాగా ఆలోచించలేరు. వాళ్ళ శరీరం మీద, వాళ్ళ మనస్సు మీద, వాళ్ళకున్న ఆ సంయమనం, ఆ కంట్రోల్ పోతుంది అని. అది సర్వనాశనం. బుద్ధి ఎప్పుడైతే పోయిందో మతిభ్రమ జరుగుతుంది. దానివల్ల ప్రణశ్యతి, సర్వనాశనం అవుతారు. కోపం చాలాసార్లు ఎప్పుడు కోపం గురించి ఏం చెప్తారంటే, కోపం మొదలవుతుంది పశ్చాత్తాపంతో ముగుస్తుంది అంటారు. అంటే బాధతో ముగుస్తుంది, పశ్చాత్తాపంతో, అయ్యో ఇలా ఎందుకు కోపం వచ్చింది అని. ఎవరి మీదన్నా కోపం వస్తుంది, గబగబ తిట్టేస్తాం. తర్వాత వాడితో సారీ చెప్పినా సరే వాడికి మనం తిట్టింది, ఎందుకంటే మాట చాలా పదునైంది, కత్తి లాంటిది. అందుకని కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? కోపాన్ని శత్రువులాగా భావించు అంటారు పరమాత్మ. కోపాన్ని జయించు ముందర అని. కామాన్ని క్రోధాన్ని జయించాలి అని. కోపాన్ని జయించాలి. మరి కోపాన్ని జయించడం ఎలాగా?
నా స్నేహితురాలు ఒక మాట చెప్పారు, ఏమంటే చాలా కోపం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, నేను ఇల్లు సర్దడం మొదలెడతాను బ్రహ్మేశ్వరి, చాలా కోపంగా ఇల్లు సర్దుతాను, దాంతో నా కోపం తగ్గిపోయేటప్పటికి నా ఇల్లు అంతా కూడా క్లీన్ అవుతుంది అని చెప్పారు. అంటే అలాగా, అంటే కన్స్ట్రక్టివ్ వే. మనకు కోపం వచ్చినప్పుడు కోపాన్ని మరల్చుకోవడానికి ఏం మార్గాలు ఉన్నాయి అంటే, మనం ప్రశాంతంగా ఉండడానికి, ఈ కోపం ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే, ఎందుకు నాకు ఇంత కోపం వచ్చింది, అవతల వాళ్ళ మీద కోపం వచ్చింది, వాళ్ళు ఏదైనా అన్నారు, వాళ్ళని తర్వాత ఈ కోపం తగ్గాక నువ్వు అదిగో ఆ మాట అన్నావు, నేను బాధపడుతున్నాను, ఆ మాట వల్ల నేను బాధపడ్డానంటే వాళ్ళు సారీ చెప్తారో మనకే కోపం ఉండదు. సాధారణంగా మన బంధాల్లో కోపం వచ్చి బంధాలు పోగొట్టుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. కోపం అనేది ఒక శత్రువుగా భావించి కోపాన్ని ఎలా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అనేది అందరూ చెయ్యాలి. కోపం వల్ల నాశనం జరుగుతుంది, కోపం వల్ల బంధాలు పోతాయి. కోపాన్ని తగ్గించుకోవడానికి శాంతంగా ఉండడమే కోపాన్ని తగ్గించుకోవడం. కోపంలో ఎప్పుడు, ఆవేశంలో ఎప్పుడు ఏ పని చెయ్యకూడదు. కోపం వచ్చింది అని అనుకున్నప్పుడు ఈ కోపానికి మూల కారణం ఏంటి అని ఆలోచించి భగవద్ ధ్యానం చేయడం కానీ, లేదా మామూలుగా మెడిటేషన్ చేయడం కానీ, లేదా ఒక్కొక్కసారి కొంతమంది ఏం చేస్తారంటే వాకింగ్ చేస్తారు, నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కొంతసేపు అయ్యేసరికి కోపం పోతుంది, కాసేపు అయ్యేసరికి పోతుంది కోపం. కోపంలో మనం ఏదైనా మన ప్రవర్తనతో అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం కంటే కోపాన్ని మరుల్చుకొని బంధాలను కొనసాగించడం చాలా అవసరం. కోపం అందరికీ కూడా వినాశహేతు అవుతుంది. కోపం ఎప్పుడు కూడా దాన్ని ఒక మంచి లక్షణం కాదు అని గుర్తుంచుకోవాలి. జై భారతమాత.